క్రైస్తవ జీవితంలో దేవుడు నిన్నైతే నిజమైన క్రైస్తవుని, నిజమైన దేవుని బిడ్డను ఒంటరిగా అయితే పోనీయడు. అంటే 10 మందిని చంపి తీసుకెళ్తాడని కాదు, ఒట్టిగా ఉన్నవాడిని ఒట్టిగానే పోనీడు. కొన్ని ఆత్మలను సంపాదిస్తే తప్ప ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు అప్పగించాడు. ఓడలో ఉన్న వారందరూ కూడా గలిబిలిలో భయపడుతూ ఉంటే పౌలు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా, భయపడవద్దు, నేను సేవిస్తున్న దేవుడే మిమ్మల్ని అందరిని కూడా రక్షించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవేం చేయాలి? భయముతో ఉన్న వారిని భయపెట్టేవాడు కాదు, ధైర్యపరిచేవాడవై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించేవాడవై ఉండాలి. దేవుడే రక్షకుడు, దేవుణ్ణి సేవిస్తున్నా ఈ అన్నిటి మీద దేవుడు అధికారము కలిగిన వాడనని ఏ సమస్యలో ఉన్నా దేవుని యొక్క సాక్ష్యమును చెప్పేవాడవై ఉండాలి. అమ్మో బాబో అని కేకలు పెట్టట్లేదండి.